పోలాత నీకేమైంది? ఓ దేవుళ్ళ కడుకు వేసినాక మొత్తం జోష్ పెరిగింది. గట్టిగా ఓ రాజు అని పిలువబడుతుంది. అట్టిగానే రాజు ఏం చెప్తాన్నవిడా? ఏం లేదు, మీ పొలానికి మా పొలానికి కరెంటు పెట్టినా ఇక్కడ కూసున్నా. మీరు వచ్చిర్రో లేదో అని అనుకుంటున్నా నేను. ఇంకా మేము నిన్ననే అత్తిమి రాత్రి. నాకేం తెలుసు, నువ్వు ఫోన్ కొట్టద్దా మరి నాకు? నీకు ఫోన్ కొడితే నీ పెళ్ళాం వచ్చి నన్ను కొడుతుందయ్యా. అంతేనా? అయితే కానీ దర్శనం ఎట్లా జరిగింది? మంచి జరిగిందా? సూపర్ జరిగింది రాజు. ఇప్పుడు కరెంట్ వస్తున్నావా మాకు? ఒత్తినా. ఆ బండి మాట్లాడమంటే కదా, ఏమైంది మాట్లాడినావా? మాట్లాడినా. ఎంతనట? 45,000 అన్నాడు మరి ఛార్జింగ్ స్కూటీ. అయ్యో తక్కువ లేదా? 52,000 చెప్తేనే ఇక గాడికి తీసుకొచ్చిన నేను. అవునా రాజు, మరి ఇప్పుడు అక్కడికి పోయి ఎవరు పట్టుకు రావాలి ఆ బండి? నేను నీకు పైసలు ఇస్తా, నువ్వు పోయి తీసుకొస్తావా కట్టి? ఇదేందులాత ఉన్నాయా నీ దగ్గర పైసలు? అరే నీకెందుకు బాధ, నేను ఇస్తా కదా, నువ్వు పోయి పట్టుకొస్తావా లేదా? పట్టుకత్త గదే మరి పొలం మళ్ళు పట్టినాక ఇంటికి రా, లేకపోతే ఏడియాల నీకు పైసలు? ఇంటికాడికి అత్తే ఎవరన్నా చూడరా? గా చెట్టు కిందకి వచ్చి ఇయ్యరాదు మరి? సరే తీ రాజు, ఇస్తే ఆ బండి తీసుకొచ్చి ఇక పెట్టి ఇంటికాడ నేను మెల్లమెల్లగా నేర్చుకుంటా. అయ్యో లత, నీకు ఎవరు నేర్పాలి? ఏం కథ? అదే వచ్చింది కదా బాధ, నువ్వు చెప్పుతావా అది ఎట్లా నడుపుడు? తీసుకొచ్చినాక ఒకసారి ఎప్పుతలే. ఇప్పుడు బండి అయితే తీసుకొచ్చాడ పెట్టాలి కానీ ఇక నాకు రేపు ఎల్లుండి పనే ఉన్నది, సామాన్ చదరాలే. ఇల్లు ఏడ దొరికింది? ఏడ దొరికిందంటే గా ముసలోడు లేడా చెంబడు, గదే పోసి నుంచుకోలేదా? ముసలోడిగా ముసల్దాన్ దగ్గరనే ఉండబట్టే ఆ ముసలోడిని అడిగినవు 6 నెలలు ఉంటామని. సరే తీ ఉండవ్వా అన్నాడు, నెలకింత కిరాయి ఇమ్మన్నాడు. ఇప్పుడు పోయి చూసొచ్చిన ఇంత గడ్డి అదొకటి ఒకటి చెత్త చెదారం ఉన్నది, మా బాబుని చాపి ఏమని వచ్చినాయిటు. మంచి పని చేసినావు, మంచిగానే దొరికింది పట్టు ఇల్లు. మాకు ఎదురుగానే ఆ ఇల్లు కొంచెం కనిపిస్తుంది కాదు? అవునవును, ఆ నుండి చూస్తే మీ ఇల్లు చక్కగా సీద కొడుతుంది కదా. మరి దగ్గరనేనాయే ఎదురుగానేనాయే. సరే తీ. అయితే ముగ్గు పోతున్నాం అన్నమాట. పోత్తరాజు 13 తారీఖన్నా 15 తారీఖన్నా పోత్తా. మరి భూమమ్మినవా? భూమమ్మిన పైసలు ఏమన్నా వచ్చినాయా? ఇక పోవాలి, ఈ 2 రోజులు సామాన్ జరినాక అడిగి పోయి మరి ఒకరు కొంట అన్నారు, వాళ్ళకి అమ్మి పైసలు తీసుకొని రావాలి. సరే తీ. ఎందుకు రాజు, నీకేమన్నా అవసరం ఉన్నాయి ఏంది పైసలు? నాకేం అవసరం లేదు గాని. అదే ఏదన్నా అవసరం ఉంటే అడుగు రాజు, నువ్వు నాకు మస్తు హెల్ప్ చేసినావు, నేను మర్చిపోతానా? నీకేదైనా సహాయం కావాలంటే అడుగు, నాకు వీలైతే చేసి పెడతా. సరే. ఏమైంది లత? ఏమాదికి వచ్చింది నవ్వబడుతుంది? అయ్యో రాజు, నేను ముసలోని ఇల్లు తాళం గురించి పోషింటికి పోయినా, పోయే వరకు ఆ చిత్రం చూసి నాకు కొద్ది నవ్వత్తలేదు. అవునా? ఎందుకు? ఏమైంది? ఏం చేస్తారు? చెప్పద్దు రాజు.